Cell Health, reboot your body, omega 3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. Welcome to I Dream. నా పేరు లుంబిని. Today we have surgical gastroenterologist Dr. ఎర్రారపు శ్రీమన్నారాయణ గారు. Let's talk to him. Hello sir. హలో. సో బేసిక్గా బ్లోటింగ్ హ్యాస్ బికమ్ వెరీ కామన్. ఇప్పుడు ఇదే రూమ్లోనే చాలా మందికి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ ఇష్యూ ఫేస్ చేసే ఉంటాము. అవును. సో ఇంత కామన్ అయిపోయింది కదా, అంటే దీన్ని ఎట్లా డీల్ చేసుకోవాలి అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వైపు మనం ఎట్లా చేంజ్ అవ్వాలి? జనరల్‌గా బ్లోటింగ్ అనేది అందరూ అనుకున్నట్టుగా ఒక డిసీజ్‌లా కాదు యాక్చువల్‌గా. మన లైఫ్ స్టైల్ సైడ్ ఎఫెక్ట్ అంతే. సో, ఇప్పుడు మనము ఏదైతే హ్యూమన్ బీయింగ్ ఉన్నామో, మనకున్న లైఫ్‌కి, ఫుడ్ హ్యాబిట్‌కి, స్ట్రెస్ లెవెల్స్‌కి, మనం చేసే వర్క్‌కి, మనం చేసే థింకింగ్‌కి వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అంతే. సో, ఇదేంటంటే యూజ్ చేసినప్పుడు మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు తగ్గుతది. మెడిసిన్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ వచ్చేస్తదనమాట. ఓకే. సో, అలా కాకుండా ఏంటంటే ఓన్లీ కంప్లెయింట్ వచ్చినప్పుడు మనం మెడిసిన్స్ యూజ్ చేస్తాము. కంప్లెయింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి హెల్తీ హ్యాబిట్స్ ఫాలో చేయాల్సొస్తది. హెల్తీ హ్యాబిట్స్ అంటే ఏదో గ్రీక్ అండ్ లాటిన్‌లా కాదు. అంటే రిస్ట్రిక్టెడ్‌గా లైక్ మార్నింగ్‌లో డోస్, ఈవినింగ్ డోసు ఇది కాదు హెల్తీ హ్యాబిట్స్ అనేది. మన నేచర్‌లోనే మన వాకింగ్స్ చేసుకునేటప్పుడే మనకు హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి. ఓకే. సో, యాక్చువల్‌గా బ్లోటింగ్ అనే మీనింగ్ ఏంటి? అంటే జనరల్‌గా పేషెంట్ వచ్చి నాకు బ్లోటింగ్ అన్నారనుకోండి. అసలు ఏంటి తన కంప్లెయింట్ ఏంటని మనం స్టార్ట్ చేస్తే, కొంచెం తినంగానే పొట్ట టైట్ వస్తదనమాట. లైక్ ఎ బెలూన్ లాగా. చాలామంది అబ్జర్వ్ చేస్తారు. ఏంటి పొట్టేంటో ప్రెగ్నెన్సీ వచ్చిన పొట్టలాగుంది. ఫుల్ టైట్ లాగా అనిపిస్తదనమాట. సడెన్‌గా అవుతది టైట్ లాగా. ఒబీస్ ఉన్నారనుకోండి మీకు స్లోగా టైట్ అవుతది. వీళ్ళకేంటంటే సడెన్‌గా 1, 2 డేస్‌లోనే పొట్టంతా గ్యాస్ లాగా, బెలూన్ లాగా ఉబ్బడము. కొంచెం తిన్నా ఇంకా చాలు అనిపిస్తది. కొంతమందికి ఎప్పుడు నాసియా ఫీలింగ్ వస్తదనమాట. వెరీ రేర్‌గా ఏంటంటే బర్నింగ్ రావటం, పొట్టంతా మంటలాగా రావటం, ఛాతీలో మంట రావటము. ఇవన్నీ వస్తే పేషెంట్ మనం బ్లోటింగ్ అని చెప్తాం. ఎస్‌డిటీ ప్రాబ్లమ్. ఓకే. తిన్నదా సరిగ్గా అరగట్లేదు, అజీర్తిలాగా అనిపిస్తుంది. ఇవన్నీ బ్లోటింగ్ లాగా. అన్నీ గ్యాసే అనమాట. ఇంకోటేంటంటే టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి కొన్ని అనమాట. సపోజ్ గ్యాస్ ప్రాబ్లమ్, గ్యాస్ట్రైటిస్, స్టమక్‌లో అల్సర్ ఇవన్నీ కూడా బ్లోటింగ్ అనే దానికి మా టెక్నికల్ వర్డ్స్. ఎందుకు స్పెసిఫిక్‌గా చెప్పాల్సొస్తుందంటే, సార్ అల్సర్ ఉందా లోపలేమన్నా? అల్సర్ ఉంటే వెరీ డేంజరా అని చెప్తారు. అల్సర్ అనేది మేము ఎండోస్కోపీ చేస్తే లోపల అల్సర్‌లాగా అనిపిస్తే మీకు నేను బయటకొచ్చి మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది బాబు అని చెప్తా. ఓకే. సో, అల్సర్ ఈజ్ ఈక్వల్ టు గ్యాస్ ప్రాబ్లమ్. అంతే తప్పించి అదేం పెద్ద కాదు. ఎందుకంటే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది ఎందుకు చెప్పాల్సొస్తుందంటే సపోజ్ చిన్న హాస్పిటల్ నుంచి పెద్ద హాస్పిటల్‌కెళ్ళే ఒక పేషెంట్ అట్‌లీస్ట్ 4, 5 ఎండోస్కోపీలతో వెళ్తాడు. ఓకే. గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చింది ఎండోస్కోపీ. గ్యాస్ ప్రాబ్లమ్ వస్తే ఎండోస్కోపీ అనమాట. అట్లా అంత తొందర ఏమి అవసరం లేదు యాక్చువల్‌గా. మీరు కొన్ని రోజులు మెడిసిన్స్ యూజ్ చేస్తారు. హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవుతాము. హెల్తీ హ్యాబిట్స్ కాదు నార్మల్ హ్యాబిట్స్ అవి. అవి మీరు ఫాలో అవుతారు. మీకు తగ్గట్లేదు. అప్పుడు ఎండోస్కోపీ చేపించుకోండి. ఓకే. సో, ఇంకోటి ఏమవుతది అంటే ఏమేమి కంప్లెయింట్ వస్తది? కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తాయా ఇందులో అన్నట్టు. జనరల్‌గా 95% కాంప్లికేషన్స్ ఏమవ్వవు. జనరల్‌గా 95% ఏమి క్యాన్సర్స్ వచ్చేవు యాక్చువల్‌గా. మనకు అదే కదా కావాల్సింది యాక్చువల్‌గా ఇంకోటేంటంటే అప్పుడప్పుడు బ్లీడ్ అవుతది. మనకి మోషన్ నలుపు రావడం జరుగుతదనమాట. కొంతమందికేంటంటే కాఫ్ అన్‌యూజువల్‌గా కాఫ్ వస్తదనమాట. లైక్ నైట్ టైమ్ పడుకున్నప్పుడు కాఫ్ వస్తది. ఇవన్నీ ఏంటంటే బ్లోటింగ్ గాని, రిఫ్లెక్స్ గాని ఇవన్నీ కంప్లెయింట్ అనమాట. ట్రీట్మెంట్ ఎప్పుడు సింపుల్‌గానే ఉంటదండి. అందరికీ ఫార్మసీలో దొరికేసే మెడిసిన్సే ఇవన్నీ. అందరికీ తెలుసు కూడా ఈ పాటికి అందరికీ తెలుసు. అవును. పడగడుపున ఒక టాబ్లెట్ యేసుకుంటే అది గ్యాస్ టాబ్లెట్. బై రూల్ అది అందరికీ తెలుసనమాట. సో, టాబ్లెట్స్ యూజ్ చేస్తాము. యూజ్ చేసిన తర్వాత మీకు 99% గ్యారంటీగా తగ్గుతది. తగ్గిన తర్వాత మీరెప్పుడైతే నార్మల్ హ్యాబిట్స్ అనే మన హ్యాబిట్స్ ఫాలో అవ్వలేదో, మళ్ళీ మీరు టాబ్లెట్ ఆపిన మూడో రోజే వచ్చేస్తది. ఓకే. ఓకే. ఎందుకు? మన హ్యాబిట్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్ కాబట్టి, మన హ్యాబిట్స్ మారిస్తేనే ప్రాబ్లమ్ తగ్గుతది. లేకపోతే నా బదులు ఇంకో డాక్టరొస్తాడు. ఇంకో డాక్టర్ బదులు ఇంకో డాక్టరొస్తాడు. ఓకే. ఒక టాబ్లెట్ ప్లేస్‌లో ఇంకొక ఇంకో టాబ్లెట్ టాబ్లెట్. ఒక వస్తది. కంపెనీ బదులు ఇంకో కంపెనీ వస్తది. కంపెనీలేమో మార్చేస్తుంటవి. పెద్ద పెద్దవి మార్చేసుకుంటూ ఉంటాయి. అది తప్ప పెద్ద చేంజ్ ఏమి రాదు. మన హ్యాబిట్స్ చేంజ్ అవ్వనంత కాలము మీకు ఆ ప్రాబ్లమ్ వస్తూనే ఉంటదనమాట. ఓకే. మీరన్నట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ మీరు యూజ్ చేసే టెర్మినాలజీ డిఫరెంట్‌గా ఉండొచ్చు. బయట పేషెంట్స్‌కి చెప్పేది సేమ్. జనరల్ అండర్‌స్టాండింగ్‌కి జనరల్ చెప్తారు. అండర్‌స్టాండింగ్ ఈజ్ గ్యాస్ ప్రాబ్లమ్ ఓకే. అంతనమాట. బట్ ఈ జనరల్‌గా అందరూ ఫాలో అయ్యేదేంటంటే, మీరు మెడిసిన్స్ ఇవ్వండి సార్ వాడతాము. తగ్గిందా సార్ ఆపేస్తాము. ఆపేయండి హ్యాపీగా. కానీ హ్యాబిట్స్ మాత్రం చేయొద్దు. హ్యాబిట్స్ కంటిన్యూ చేయొద్దు. దేనివల్లైతే ఆ ప్రాబ్లమ్ వచ్చిందో అవి స్టాప్ చేయండి. జనరల్‌గా వచ్చేది మేడం టైంకి ఫుడ్ తినం. హ్మ్. ఒకవేళ తిన్నా కూడా పిచ్చి పిచ్చి డైట్‌లు ఫాలో అవుతాము. బయట ఫుడ్ తింటాము. అదేమంటే కల్చర్. బయట ఇప్పుడున్న కల్చర్. అవును.
స్మోక్ చేస్తాము, ఆల్కహాల్ తీసుకుంటాము, ఓకే. అన్నీ చేస్తాము. కానీ గ్యాస్ ప్రాబ్లమ్ రావద్దు. అది కుదరదు జనరల్‌గా. మీరు కౌంటర్ ఇరిటేషన్స్ ఇచ్చేయన్ని లోపల పంపిస్తే బాడీ గ్యాస్ ఇస్తది యాక్చువల్‌గా. సో, ఇవి హ్యాబిట్స్ లేకుండా నెక్స్ట్ స్ట్రెస్. మనకి ప్రపంచంలో మనం లేకపోతే మునిగిపోయేది లేదు, మునిగింది లేదు. మనం మాత్రం బీభత్సమైన థింకింగ్ ఉంటదనమాట. థింక్ మీకు గ్యాస్ ప్రాబ్లమ్ వస్తది. కానీ రాకూడదు సార్. నేను ఎన్ని థింక్ చేస్తా కానీ రాకూడదు. మీరు ఏదో ఒక టాబ్లెట్ నేనేమిస్తాను? టాబ్లెట్స్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీరు ఆపేస్తారు. మళ్ళీ మీరు థింక్ చేస్తారు వచ్చేస్తది. జనరల్‌గా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా, నిద్ర సరిగ్గా లేకపోయినా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువున్నా గ్యాస్ ప్రాబ్లమ్ వస్తది. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వాటిలకనమాట యాక్చువల్‌గా. ఎందుకు చెప్పాల్సొస్తుందంటే కొంతమంది మేము అన్నీ చేస్తున్నాం సార్. అయినా సరే నాకు గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గట్లేదు అని ఆ డాక్టర్ మీద ఒక 2 తిట్లు తిడతాం యాక్చువల్‌గా. ఆయన ఇన్ని మందులిచ్చాడు. ఆల్రెడీ 10,000 ఖర్చు పెట్టాము. అయినా నాకు తగ్గట్లేదు. అందరూ వచ్చే కామన్ క్వెషన్ మేడం. ఎందుకంటే మన హైదరాబాద్ వరకు పేషెంట్ వస్తున్నాడంటే అన్నీ వాడేసే వస్తాడు యాక్చువల్‌గా. నేను బాబు నువ్వేం వాడుతున్నావు? ప్యాంటప్ వాడుతున్నాను. కంపెనీ పేరు మెన్షన్ చేయాల్సొస్తది ఇప్పుడు ఓకే. యాక్చువల్‌గా. ఓకే. నేను వేరే కంపెనీది రాస్తానన్నమాట. సో, ఈజీ. పేషెంట్ తొందరగా వెళ్ళిపోతారు. కానీ హ్యాబిట్ మాత్రం ఫాలో అవ్వడు. ఓకే. ఎందుకంటే అది చాలా కష్టమైన పని. నార్మల్ హ్యాబిట్‌ని మన దాంట్లో ఫాలో అవ్వటం చాలా కష్టం మనకి యాక్చువల్‌గా. సో, ఫుడ్ టైంకి తీసుకుంటూ, ఈ ఫాస్టింగ్‌లో కాఫీ, టీలు తాగకుండా, కాఫీ, టీ కూడా రోజుకి 1, 2 సార్లు తీసుకుంటూ, స్ట్రెస్ ఏదైతే ఉందో మాక్సిమం తగ్గించుకొని, నిద్ర మంచిగా తీసుకొని, వాటర్ అవన్నీ తీసుకొని, యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ గానీ, మెడిటేషన్ చేస్తారా? యోగా చేస్తారా? వాకింగ్ చేస్తారా? జిమ్ చేస్తారా? జిమ్ వితౌట్ ఎక్స్‌ట్రా ప్రొడక్ట్స్. ఓకే. జనరల్‌గా చాలామంది చూస్తాం. ఫిజికల్‌గా ఫుల్ ఫిట్ ఉంటారు. ఫుల్ ఫిట్ అనమాట. మీరు సినిమా హీరోని చూసినట్టే ఉంటది అతన్ని చూస్తే. కానీ గ్యాస్ ప్రాబ్లమ్ ఇన్ని కట్టపట్టుకొని వస్తాడు మేడం. ఒక పక్క టాబ్లెట్స్ ఏసుకుంటాడు. ఒక పక్కన ప్రోటీన్ ప్రొడక్ట్స్ వాడేస్తుంటాడు. సీ తొందరగా వచ్చేయాలి. ఓకే. 6 మంత్స్‌లో ప్యాక్ వచ్చేయాలి. 6 ప్యాక్స్ 6 మంత్స్‌లో వచ్చేసేయాలి. కంటిన్యూ అవ్వడం మాత్రం కుదరదు. సో, ఏం చేస్తారు మేడం మొత్తం ప్రోటీన్ పౌడర్స్, ప్రోటీన్ షేక్స్, మిల్క్ షేక్ ఈ మొత్తం తాగేస్తారు. క్రియేటిన్ యూజ్ చేయడం కూడా ఎఫెక్ట్స్ ఉంటాయంటారు కదా? మీరు ఏ ప్రొడక్ట్ ప్యాకింగ్‌లో ఉన్న ఏ ప్రొడక్ట్ యూజ్ చేసినా గ్యాస్ వస్తది. ఓకే. ప్యాకెట్‌లో పెట్టిన ఏ ప్రొడక్ట్ అయినా సరే మీకు గ్యాస్ రానిదే పనవ్వదు. ఎందుకంటే వితౌట్ ప్రిజర్వేటివ్స్ అది టేస్ట్ ఉండదు. మీరు డైరెక్ట్‌గా వే అనేది తినండి. సోయాబీన్ డైరెక్ట్‌గా తినండి. టేస్ట్ ఉంటదా? మరి సోయాబీన్ మిల్క్ ఎందుకు అంత టేస్ట్ వచ్చేస్తుంది మేడం? సో, మీరు ప్యాకింగ్‌లో పెట్టి ఇస్తున్నాము అంటే ప్రిజర్వేటివ్స్ లేకుండా, టేస్ట్ యాడ్ అవ్వకుండా అది టేస్టీ ఉండదు. ఓకే. అది మీరు తీసుకుంటే మీకు గ్యాస్ ప్రాబ్లమ్ గ్యారంటీగా వస్తది. అండ్ హై ప్రోటీన్స్, ఈజిలీ అబ్జార్బుల్ ప్రోటీన్స్ తీసుకుంటే మనకు గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చేస్తది. అవన్నీ చూసుకొని, తగ్గించుకొని నార్మల్‌గా ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, నార్మల్‌గా హెల్తీ హ్యాబిట్స్ ఉన్నాయో అవి చేస్తే గ్యాస్ ప్రాబ్లమ్ గ్యారంటీగా తగ్గుతది. ఓకే. తగ్గకపోవడానికి రీజనే లేదు అక్కడ యాక్చువల్‌గా. డన్. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ హ్యాబిట్స్ అంతే. హ్యాబిట్సే మేడం. ఆ 4 హ్యాబిట్స్ అంతే. అవి చూసుకుంటే సరిపోతది. ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ, ఫుడ్ హ్యాబిట్స్. ఇవి కరెక్ట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా తగ్గుతది. ఒకవేళ తగ్గలేదనుకోండి దాని గురించి తెగ ఆలోచించాల్సిన అవసరం లేదు. తలనొప్పి వస్తే జెండు బామ్ రాసుకున్నట్టే గ్యాస్ టాబ్లెట్ వస్తే గ్యాస్ టాబ్లెట్ ఏసుకోండి. రిపీటెడ్‌గా మాత్రం చేయొద్దు. మోర్ దాన్ 15 డేస్ కంటిన్యూయస్‌గా గ్యాస్ టాబ్లెట్ వాడటం డేంజర్. మోర్ దాన్ 3 మంత్స్ కన్నా మీ లైఫ్ పీరియడ్‌లో మోర్ దాన్ 3, 4 మంత్స్ కన్నా ఎక్కువ రోజులు గ్యాస్ టాబ్లెట్ వాడితే ప్రాబ్లమ్స్ వస్తాయి. మోర్ దాన్ 3 ఇయర్స్ వాడితే మీరు ఎండోస్కోపీకి ఎళ్ళాల్సొస్తదనమాట. సో, గ్యాస్ టాబ్లెట్ అనేది కామన్‌గా దొరికే టాబ్లెట్. మీరు ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు గ్యాస్ టాబ్లెట్‌కి. ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేస్తారు యాక్చువల్‌గా. మనం కూడా రిపీటెడ్‌గా వాడేస్తుంటాము. సో, దానివల్ల ఎక్కువ డేంజర్ వస్తదనమాట. సో, హెల్తీ హ్యాబిట్స్‌ని ఫాలో అవ్వటం దట్ ఈస్ నార్మల్ హ్యాబిట్‌ని ఫాలో అయితే జనరల్‌గా గ్యాస్ ప్రాబ్లమ్ రిపీట్ అవ్వడం అనేది ఛాన్సే లేదు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.